నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనకి జూలై అయితే దగ్గరలో ఉంది. ఈ యెస్. జూలైలో పెళ్లి ముహూర్తాలయితే ఉన్నాయి కదా సార్. యెస్. సో, అసలు ఆ ముహూర్తాలనేవి న్యూమరాలజీ పరంగా అదృష్టాన్ని వాళ్ళకి తెస్తాయా? లేదా? ఎందుకంటే పెళ్లి దాకా మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్తే చాలా ప్రమాణం అని చెప్తూ ఉంటారు మీరు. యెస్. సో, కానీ ఒక్కసారి పెళ్ళైనాక వాళ్ళ మ్యారేజ్ డేట్ వాళ్ళ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది యెస్. అంటూ యెస్. ఉంటారు. సో, అది ఎలా ప్రభావం చూపిస్తుంది? అలాగే ఈ జూలైలో ఉన్న ముహూర్తాలనేవి వాళ్ళకి కలిసొస్తదా? లేదా? ఇవన్నీ ఒకసారి చెప్తారా సార్? చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఆస్ట్రాలజీ ప్రకారంగా హ్మ్. కొన్ని డేట్స్ ఇచ్చారు. నేను గూగుల్‌లో చూశాను. ఆ! ఫస్ట్ డేటు, థర్డ్ డేటు, 5, 6, 7, 9, 10, 11, 12 ఈ డేట్స్ ఉన్నాయి. హ్మ్. ఎందుకు ఈ డేట్స్ అంటే ఆషాఢ మాసం వచ్చి 13th నుంచి 12th నుంచేమో ఆషాఢ మాసం ఉంది. అప్పటి వరకు ఈ డేట్స్ ఉన్నాయి. ఓకే. చాలామంది హ్మ్. ఫస్ట్ నేను కూడా చెప్తుంటాను 1, 10, 19 చాలా బాగుంటాయి డేట్లు. మీకు చెప్తాను క్లియర్గా. ఫస్ట్ మన లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. హ్మ్. ఎప్పటి వరకు ఇది మ్యారేజ్ డేట్ వరకు. మ్యారేజ్ డేట్ వరకు 100% మన డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది. తర్వాత మ్యారేజ్ అయినప్పటి నుంచి 25%లో మన డేట్ ఆఫ్ బర్త్ పడిపోతుంది. ఓకే. అప్పటి నుంచి మ్యారేజ్ డేటు 75% రూలింగ్ చేస్తుంది. ఎవరైనా చూసుకోండి, హ్మ్. మీరు అష్టమి రోజు చేసుకున్నారా, నవమి రోజు చేసుకున్నారా, అమావాస్య రోజు చేసుకున్నారా సంబంధం లేదు. హ్మ్. ఏ డేట్ చేసుకున్నారో ఆ డేటే మీ లైఫ్లో తల మీద వచ్చి నాట్యం చేస్తుంటుంది. ఇది ఓకే. మీరు చూసుకోండి కావాలంటే. నేను చాలా వీడియోలు చేశాను హ్మ్. న్యూమరాలజీ ప్రకారంగా ఏ డేట్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటన్నది. మనము డేట్ ప్రకారమే ఎందుకు ఇది చేస్తుంది, మరి నేను పెట్టుకున్న ముహూర్తం మంచిదే కదా, నేను దశమి రోజు చేసుకున్నా కదా, లేకుంటే పంచమి రోజు, ఏకాదశి రోజు హ్మ్. ఇలాగే చేసుకున్నా కదా, నాకెందుకు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అవును. నేను రేపు థర్డ్ రోజు, జూలై 3rd రోజు మా సడ్డకుడు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ డేట్. ఓకే. ఆయన ఆర్మీ పర్సన్ మా సడ్డకు, మా వైఫ్ వాళ్ళ ఓకే. అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నమ్మరు. హ్మ్. ఎవరైతే నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా వాళ్ళ ఇష్టం. అయితే వాళ్ళు ఎవరో చెప్పారంట, సరే పెట్టుకున్నా. నేను వద్దన్నా చెప్పినా వినలేదు. వాళ్ళ ఇష్టం. ఎట్లా ఓకే. నెక్స్ట్ నేను చెప్పాను, ఇది ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుందని చెప్పాను. ఓకే. అది ఖచ్చితంగా గ్యారంటీగా జరుగుతుంది. నేను కొన్ని వందల మంది చేశాము. వాళ్ళు మా రూట్లో లేరు. రైట్. అదే. ఏంటంటే వాళ్ళు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. ఓకే, ఇది హ్మ్. జరిగింది. అయితే ఈ మ్యారేజ్ ముహూర్తాల వల్ల ఇలా జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా ఎస్. ముహూర్తాలు చూసేటప్పుడు వాళ్ళ జాతకాలన్నీ ఎస్. చూసి మ్యాచింగ్‌గా చూసే ఎస్. పెళ్లి చేస్తారు అవును. కదా! మరి ఎందుకు అంటే ఈ న్యూమరాలజీ అనేది ఎందుకు డేట్స్‌కి అంత ఇంపార్టెన్స్? ఎట్లాగో జాతకాలు చూసారు కదా! ఇప్పుడు హ్మ్. మనకేం చేస్తున్నారంటే ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్‌ను బేస్ చేసుకుంటున్నారు. అవును. డేట్ ఆఫ్ బర్త్ త్రూనే జాతకాలు వచ్చేస్తాయి. ఆ! వాళ్ళు ఏ రోజు పుట్టారు, ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ గణము ఇవన్నీ అవును. చూస్తారు. ఆ! రాక్షస గణం చూస్తారు, మనుష్య గణం చూస్తారు, దేవత గణం చూస్తారు, హ్మ్. రకరకాలు చూస్తారు. హ్మ్. ఆ గణాలతోని ఎక్కడి నుంచి డేట్ ఆఫ్ బర్త్ మొదలవుతుంది. నేననేది ఏంటంటే, నేను అది తప్పని చెప్పట్లేదు. హ్మ్. కానీ బేస్ ఎక్కడుంది? మీ డేట్ ఆఫ్ బర్త్‌లో బేస్ ఉంది. అవును. డేట్ ఆఫ్ బర్త్ 1 అంటే ఏంటి? మనకు కింగ్ సన్. హ్మ్. ఇక్కడ కూడా సేము పాడ్యమికి వస్తుంది. లేదా మనకు ఓకే. నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే అది హ్మ్. వస్తుంది. హ్మ్. అట్లా ఈ నక్షత్రాల ప్రకారంగా వెళ్తున్నారు. ఇక్కడ హ్మ్. నుంచి డేట్ ఆఫ్ బర్త్ నుంచి డివైడ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే డైరెక్ట్ వెళ్ళిపోండి. అంత లోపలికి వెళ్ళకుండా ఓకే. డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్‌ను బేస్ చేసుకొని హ్మ్. అమ్మాయి ఫస్ట్ తారీఖు ఉంది. 4వ తారీఖు అబ్బాయిని చేస్తే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. తర్వాత అమ్మాయిని చూస్తే రాహు అయిపోతది. హ్మ్. అప్పుడు ఇద్దరికి సూర్యుడు, రాహు అంటే రాహు ఏంటి? రాక్షసుడు. ఓకే. ఎప్పుడు కూడా పనికిరాని గొడవలు వస్తుంటాయి. ఓహ్! వీళ్ళిద్దరు అట్లయినా సరే ఒకవేళ వీళ్ళు 1, 4 సరిపోవు ఆ! అనుకున్నా కూడా కంపల్సరీ వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే అనుకుంటున్నారు. అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? ఒక మంచి ముహూర్తం మ్యారేజ్ డేట్ మంచిది పెడితే ఓకే. ఒకవేళ మీకు ఆస్ట్రాలజీ పైన ఎక్కువ నమ్మకం ఉంది. నేను కూడా ఆస్ట్రాలజీ ప్రకారం చేసుకున్నా. కానీ నేను న్యూమరాలజీ పరంగా చేసుకున్న తర్వాతనే చాలా బాగా సక్సెస్ ఓకే. అయ్యాను. హ్మ్. న్యూమరాలజీ డేట్‌తోనే.
అప్పుడు మంచి డేట్ ఆఫ్ బర్త్ డేట్లోనే కదా నేను మ్యారేజ్ చేసుకుంది, మంచి తిథిలోనే కదా చేసుకుంది, ఎందుకు లాస్ అయ్యాను, మరి దీని తర్వాతనే ఎందుకు సక్సెస్ అయ్యాము, ఇది క్వశ్చన్. ఓకే. అంటే ఆస్ట్రాలజీ తీసేది కూడా మన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ నుండి బర్త్ మీద తీస్తారు తీసుకుంటున్నాం జాతకం కాబట్టి అనేది. ఇక్కడ హ్మ్. 100% ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకే. ఇక్కడ ఎవరైనా నేను చెప్తాను, ఈ డేట్ రోజు మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ అవుతారని గ్యారంటీ ఇస్తా. ఓకే. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటున్నారే సక్సెస్ అవుతారని ఎవరైనా గ్యారంటీ ఇవ్వనండి, ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. నేను చెప్తా ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే మీకు 100% సక్సెస్ అని చెప్తాం, గ్యారంటీ సక్సెస్, 100% సక్సెస్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నా దగ్గరికి వచ్చాక కూడా చాలామంది నేను చూస్తున్నాను, సార్ ఈ డేట్లో పెట్టి సార్ ఆ డేట్లో, అరే అడగడం ఎందుకు, మళ్ళీ ఆల్రెడీ పంతులు గారితో అనుకుంటున్నారు, వాళ్ళతో చెప్పించుకుంటున్నారు, సార్ ఈ డేట్ ఆ రేట్ చూస్తే సార్ మాకు సండే రావట్లేదు సార్, బంధువులు మిస్ అవుతారు సార్. బంధువులతో నీకేంటి, నీ కొడుకు కూతురు, కూతురు కొడుకు, కొడుకు అల్లుడు ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేది ఎవరు రేపు పొద్దున? బంధువులు కాదు కదా. ఈరోజు వస్తాడు, అక్షింతలు వేస్తాడు, ఒక గిఫ్ట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరు ఫేస్ చేయాలి దాన్ని? ఆ జంటనే ఫేస్ చేయాలి. అందుకనే వద్దు, ఈ ముహూర్తాలు పెట్టుకోవద్దు. ప్రతి సంవత్సరం 2 వస్తున్నాయి, 1/6 వస్తుంది, 1/1 కూడా వస్తుంది. ఆ డేట్లలో పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు మ్యారేజ్ డేట్ని, మరి మ్యారేజ్ డేట్ 1/1లో 1/6లో చేసుకున్న వాళ్ళు మరి సక్సెస్ ఎందుకు లేరు సార్ అని అడుగుతున్నారు. నా దగ్గరికి మ్యారేజ్ డేట్లు కరెక్ట్గా మనం చెప్పిన మ్యారేజ్ డేట్ వాళ్ళు కూడా సక్సెస్ అవ్వట్లేదంటే వాళ్ళ మొబైల్ నెంబరో, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీసో, వాళ్ళ అది మరి డిఫరెంట్గా, అది సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మ్యారేజ్ డేట్తో వాళ్ళకి పని ఉండదు ఇంకా అప్పుడు. అట్లనే ఇప్పుడు ఈ జూలై మంత్లో మ్యారేజ్ డేట్స్ సార్, ఇప్పుడు జనరల్గా మీరు వచ్చేసి ఏంటంటే 1 అయితే కనుక మంచిదే అని చెప్తారు కదా సార్. 1 అంటే లక్కీ మ్యారేజ్ డేటే అని చెప్తారు కదా. మరి జూలైలో కూడా 1 ముహూర్తం ఉంది, బాగుంటుందా సార్? అది కూడా చెప్తాను, క్లారిటీ ఇస్తాను. 1/7/2026, 3/7/2026, 5/7/2026, 6/7/2026, 7/7/2026, 9/7/2026, 10/7/2026, 11 ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ దీన్ని విడగొట్టే డేట్ మంత్ ఇది. భార్యాభర్తల రిలేషన్షిప్ని విడగొడుతుంది, రోగాలు తెప్పిస్తుంది, యాక్సిడెంట్లు చేపిస్తుంది, అప్పులు చేపిస్తుంది, స్పిరిచువల్గా వెళ్ళమని చెప్తుంది. సార్ నేను స్పిరిచువల్గా వెళ్ళాను సార్, నాకు సంబంధం లేదు. నిన్న ఒక ఈవో గారు కలిశాను శ్రీశైలంలో. ఆయన మ్యారేజ్ డేటు 27/7/2001. 7 ఎన్ని ఉన్నాయి? 77 ఉన్నాయి. మ్యారేజ్ అయినప్పటి నుంచి మరి గురుపోన్ క్యాడర్ ఆయనే కదా. ఆయన కొంచెం ఏంటంటే నేను మాట్లాడిన తర్వాత మా రిలేషన్షిప్లు కూడా ఆయన ఏదోసే మా రిలేషన్ కూడా లాంగ్ రిలేషన్ ఉంది, అన్నీ మాట్లాడుకుంటుంటే ఒక 2 అవర్స్. ఈయన మ్యారేజ్ డేట్ ఇది ఉంది. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు సరిగా ఇంటి దగ్గర లేడు ఆయన, ఎప్పుడు కూడా. పెద్దగా డబ్బు సంపాదించుకుంది కూడా ఏం లేదు, ఎప్పుడు కూడా టోటల్గా గ్రూప్ 1 క్యాడర్ ఉండి వ్యక్తి, సంపాదన లేదు. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఇతనికి ఎదుగుదల లేదు, ఇప్పటికి కూడా సొంత ఇల్లు కట్టుకోలేదు. 2001లో మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, ఈ రోజు వరకు ఇల్లు లేదు. రేపు మనం వీడియో చేసిన రోజే ఇతని మ్యారేజ్ డేటు చూడండి. ఎప్పుడు కూడా టెంపుల్ ఈవోగానో, టెంపుల్ ఆఫీసర్గానో, ఎక్కడో ఒక చోట 2 నెలలు 3 నెలలు నెల, ఏ రోజు కూడా ఫ్యామిలీతో కలిసి ఉండనివ్వదు, ఎదగనివ్వదు, మనిషిని ఫ్యామిలీతో ఉండనివ్వదు. 7 ఎప్పుడు వచ్చినా సరే, ఎక్కడొచ్చినా సరే, ఈ 7 అనేది నెక్స్ట్ ఇయర్ కూడా న్యూమరాలజీ పరంగా మ్యారేజ్ డేట్స్ అనేవి పనికి రావు. అసలు ఎవరు కూడా మ్యారేజ్ చేసుకోకుండా, ఒకవేళ చేసుకుంటే మాత్రం 2028లో మనకు డేట్స్ ఈ ఇయర్ ఓకే, జూలై గురించి చెప్తున్నాను. ఈ మంత్ నేను జూలై మంత్లో మ్యారేజ్ డేట్స్ గురించి ఎవరెవరైతే అంటే 12 వరకే ఉన్నాయి, 1 నుంచి 12 వరకే ముహూర్తాలు ఉన్నాయి, ఆ డేట్స్ వరకే చెప్తాను. 13th నుంచి
న్యూమరాలజీ ముహూర్తాలు లేవు. ఆషాఢ మాసం ఆస్ట్రాలజీ ముహూర్తాలు లేవు. న్యూమరాలజీ పరంగా ఉన్నాయి, కానీ మనం ఈ మంత్ అసలు మనది పనికిరాదు. జూలై మంత్ మ్యారేజ్ డేట్సే వద్దు. ఒకవేళ మరి 8th మంత్ ఉంది కదా సార్, మరి 8 కూడా మంచిది కాదంటే కష్టపట్టి మెడల్ నుంచి పని చేపిస్తుంది, డబ్బు వస్తుంది కదా, అదేం ప్రాబ్లం లేదు. 7 డేంజర్. 7th మంత్ 7 నంబర్ డేంజర్. ఇతనికి జరిగింది కదా, రిపీట్ అయితే స్పిరిచువల్ వైపు వెళ్ళిపోతారంటారు. స్పిరిచువల్ సైడ్ అది దేవుడికి మొక్కినా మొక్కకున్నా దేవుడి దగ్గరికి నేను తీసుకెళ్తుంది. కనీసం టెంపుల్లో పని చేపిస్తుంది మీతోని. ఇతను ఈవోగా ఉన్నారు కదా, దేవుడి సేవ కోసం నిన్ను లాక్కెళ్ళిపోతుంది, మెడలు పట్టి లాక్కెళ్ళిపోతుంది. అంటే నీ మనసులో అలా కలిగిస్తాడు ఆయన. కేతువు 7 ఒక సన్యాసత్వం, సంసారపరంగా కలిసి ఉండకూడదు ఫ్యామిలీతో, ఎప్పుడు చూసినా బలవంతంగా ఏదో ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మనిషి ఎప్పుడు కూడా నిరాశగా ఉంటాడు, అంటే ఫ్యామిలీ నుంచి దూరంగానే ఉంటారు. ఇప్పుడు వారానికి 7 రోజులు ఉన్నాయి, ఒక 2 రోజులు కలిసి ఉంటే 5 రోజులు మాత్రం బంద్. ఒకవేళ వీళ్ళు కలిసి ఉంటే, మాకు ఏ జాబ్ లేదు, ఎక్కడికి పోము, నేను భార్యాభర్తలు కలిసి ఉంటాము అంటే గొడవలు అవుతాయి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అది లేకపోతే యాక్సిడెంట్ పరంగా ఎట్లా కంటే మూలన కూర్చోబెట్టేస్తాయి. ఇది డేంజర్. ఓకే, ఇవన్నీ జరగొద్దు. ఇప్పుడు 17/2026 అంటే దీని కోడ్ వచ్చేసి 1/9. చాలా బాగుంటుంది, బాగాలేదని చెప్పట్లేదు, మన కోడ్ ప్రకారం సూపర్. కానీ ఈ 7 ఇబ్బంది పెట్టేస్తుంది, దూరంగా తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఒకవేళ మీరు చేసుకుంటే కనుక రేపు August 19th మీరు ఎవరైనా సరే, ఈ మ్యారేజ్ డేట్లో ఎవరు చేసుకుంటున్నా సరే, August 19th మ్యారేజ్ ఉంది, మా దగ్గరికి రండి. నేను రీమ్యారేజ్ చేస్తున్నాను. మ్యారేజ్ డేట్స్ ఎవరికైతే బాగాలేవో అందరికీ చేస్తున్నాను. వీళ్ళు ఒకవేళ ఇప్పటికీ అన్నీ అయిపోయి ఉంటాయి వీళ్ళకి, అంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటారు, అందరికి చెప్పింటారు, అంతా అయిపోయింది. ఇక్కడ ఇది August 19th ఉంది, రీమ్యారేజ్ చేసుకోండి వచ్చి. 17/2026 1/9 కోడ్. ఇది కూడా 3/1 ఇది 3/2 కోడ్. ఇక్కడ నేను చెప్పాను కదా, మా సడ్డకుడు మా అమ్మాయి అవుతుంది అమ్మాయి, నేను మ్యారేజ్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే బాలేని మ్యారేజ్ డేట్కి పోయి ఆశీర్వదిస్తే రేపు పొద్దున వాళ్ళు ఇదైపోతారు కంపల్సరీ. వీళ్ళ లైఫ్లో డబ్బు నష్టపోతారు. వేరే అవగేషన్స్ అంటే రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు, నేను చెప్పొద్దు. దాంట్లో కొంచెం డేంజరస్, డబ్బు నష్టం ఖచ్చితంగా పోతారు. వీళ్ళకు ఏం జరుగుతుందంటే వాళ్ళ లైఫ్లో డబ్బు మయం అనేది, జాబులు కానీ ఏమన్నా ఉంటే, బిజినెస్లు కానీ ఏమన్నా ఉంటే అన్నిట్లలో లాస్ అయిపోతారు. చాలా డేంజరస్ మ్యారేజ్ డేట్. 3/2 కోడ్ ఇది. ఇక్కడ ఇది 5/7/2026. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 5/4 కోడ్ అంటాం దీన్ని. 5/4 కోడ్ అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి 5 వస్తుంది కదా, 5 వస్తే ఏమవుతుందంటే వీళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గొడవలు వస్తాయి 4 వలన. ఇది కూడా డేంజరే. ఎట్లా 7th మంత్ దూరం చేస్తుంది, ఇది కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇవన్నీ ఖచ్చితంగా మీకు పెళ్ళైన రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయి, తెలిసిపోతాయి. ఎందుకంటే ఇలా జరగొద్దు అని ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. నేను ఇలా జరగాలి, ఇలా జరుగుతూనే మళ్ళీ ఇదంతా చేసుకోండి, నేను చెప్పిన మాట వినాలని ఏం లేదు. మీరు ఒకవేళ ఇలా ఉంది, నేను కనీసం దీన్ని మార్పు చేసుకోండి, ప్రాబ్లం ఇలా వస్తుంది, కనీసం జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను. రైట్. 6/7/2026 ఇది 5/5 కోడ్. ఇక్కడ కూడా గైనిక్ 6/5 కోడ్, 6/5 కోడ్. దీనికి కూడా డేంజరస్ 5 ఉంది కదా, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనీ ప్రాబ్లం నుంచి ఓకే, ఇబ్బంది ఏమంత ఉండదు, కానీ మనీ ఎనర్జీ వస్తుంది, కానీ భార్యాభర్తల్ని దూరం చేస్తుంది, ఫ్యామిలీకి దూరం చేస్తుంది, చుట్టాలకు దూరం చేస్తుంది, అన్నిటికీ దూరం చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆ కోడ్స్ ఒకసారి అంటే కొంతమందికి అర్థం కాదు కదా సార్, అంటే పైన 6 న్యూమరేటర్ లో వేస్తుందేమో డేట్, అంటే కింద వేసేదేమో కంప్లీట్ నెంబర్. దీన్ని కౌంట్ చేసుకోవాలి. 6/7/2026 కౌంట్ చేస్తే 6 + 7 4 అవుతుంది, ప్లస్ 2026 చేస్తే 1 అవుతుంది, దీన్ని 5 అవుతుంది. అంటే
ఇది 6, ఇది 5 ఇట్లా కౌంట్ చేసుకోవాలి. ఇది కోడ్ అంటాం దీన్ని. అంటే చాలా మందికి అవేర్నెస్ అంటే ఉంది రెగ్యులర్ కాబట్టి నేను ఫాలో అవుతున్న వాళ్ళకి ఫాస్ట్ గా తెలుస్తుంది. చెప్పుకుంటూ అవును వెళ్ళిపోతున్నా సార్. నేను. అవునవును. ఇది కొత్తగా కంపల్సరీ చూసే కొత్తగా వాళ్ళకి చూసుకున్న వాళ్ళకి కొంచెం ఒకవేళ అట్లా అర్థం చెక్ కాకపోయినా కూడా మీరు కాల్ చేయొచ్చు. ఉమ్. ఇలా ఉంటది. చూసుకోండి మీ యొక్క మ్యారేజ్ డేట్ పాతదైనా సరే, నేను అవును. ఓన్లీ జూలై మంత్ గురించి చెప్తున్నాను. ఉమ్. చూసుకోండి. అవును. ఇక్కడ ఇది ఇంకా మరీ డేంజరస్ అసలు ఇది. Okay. 7/7/2026 వెరీ 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 డేంజరస్ ఇది. Two ఇది sevens ఉన్నాయి. 7/6 కోడ్ అంటాం దీన్ని. ఉమ్. 2 7s ఉన్నాయి. ఇక్కడ ఆయన విషయంలో ఎలా ఉందో అవును. ఇది కూడా ఓకే. ఇలా జరుగుతుంది. ఉమ్. ఇలా జరగొద్దని నా ఉద్దేశము. ఒకవేళ మీరు చేసుకుంటే ఆగస్ట్ 19th ఖచ్చితంగా ఈ నెలలో అందరూ కూడా చేసుకుంటే కనుక చాలా మంచిది. చూసుకొని మీకు మళ్ళీ సపరేట్గా ఏం కొనుక్కునేటివి ఉండవు వీళ్ళకి. అంతే. అదే తాలిబొట్టు కట్టించేస్తాము, దాంతోనే అదే బట్టలు డ్రై క్లీనింగ్ చేయించుకొని వేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా ఉంటే హాల్ ఫీజు ఉంటుంది, హాలు పందులది ఖర్చులు, అది సింపుల్ గా ఉంటుంది, అది చేసుకోవచ్చు. ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టి కూడా చేసుకుంటున్నారు కదా, అది సింపుల్ ఉంటుంది. పెద్దగా నా మాట విని చేసుకోండి. ఏది కూడా ప్రాబ్లం కావద్దు, అందరూ ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశం నాది. చేసుకోండి. ఇక్కడ కూడా 9/7 కోడ్, ఇది కూడా ఏమవుతుందంటే 9/8 కోడ్ అవుతుంది. వీళ్ళ లైఫ్లో కోపతాపాలు, గొడవలు, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ జరుగుతాయి. ప్లస్ దూరం చేస్తుంది. రెండోది ఇది కూడా సేమ్ 1/9 కోడ్. ఫస్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా సేమ్, ఫస్ట్కు సేమ్ కోడ్ ఉంటుంది. ఇది కూడా డేంజరే. ఇది 2/1 కోడ్. ఇది కూడా ఏంటంటే మన లైఫ్లో మంచి చేస్తుంది కానీ అప్ అండ్ డౌన్ లైఫ్ని ఇస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఎవరైనా సరే ఇబ్బందులే. ఇక్కడ సేమ్ 3/2 కోడ్. ఇది కూడా 3 డేట్ ఎలా ఉందో ఇలాగే చేస్తుంది. ఇవన్నీ కూడా ఇలా డేంజరస్ చేస్తున్నాయి కాబట్టి చూసుకొని మనం సెట్ చేసుకుంటే కనుక 19th ఆగస్టు మ్యారేజ్ డేటు. దీన్ని 1/1 కోడ్ అంటాము. ఈ 1/1 కోడ్లో ఎప్పుడు కూడా మనం రాజతంత్రం ఉంటుంది. ఇంకోటి 1/6 కోడ్ ఉంటుంది. ఇవి మనకు ఈ ఇయర్ మీరు మిస్ అయితే, ఎవరైతే చెడు మ్యారేజ్ డేట్లు ఈ ఇయర్లో 2026లో చేసుకున్నారో, నెక్స్ట్ 2028లో ఫిబ్రవరిలో ఉంది, తర్వాత 6th మంత్లో ఉంది, తర్వాత 11th మంత్లో ఉంది. అంటే న్యూమరాలజీ డేట్స్ 2028లో 27 లేదు ఉన్నా కూడా కోడ్స్ ప్రకారం సెట్ అవుతాయి. ఇప్పుడు 1/9 కోడ్ సెట్ అవుతుంది కానీ మనం చెయ్యం, 7 ఉంది కాబట్టి. ఇప్పుడు 2027 ఉంది, ప్లస్ 7th మంత్ వస్తుంది. అందుకే ఈ ఇయర్లో మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా 2028కి రిజిస్ట్రేషన్ కండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, నా నంబరే ఉంది ఇక్కడ. ఏదన్నా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే ఆగస్ట్ 19th ఇప్పుడు వరకు చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంది. తర్వాత ఎవరికైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంచెం నవంబర్ డిసెంబర్ కూడా, అక్టోబరు డిసెంబర్లో కూడా ఉన్నాయి. అది సింపుల్గా ఉంటుంది. కావాలంటే వాళ్ళకి అప్పుడు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదమ్మా. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఒక్కసారి ఎందుకు వచ్చిన రిస్క్, ఎన్నో లక్షలు కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటాం కదా, ఈ చిన్న దానికి కనుక ఈ చిన్న రెమెడీ లాగానే ఫీల్ అవ్వండి. ఆ చిన్న రీమ్యారేజ్ ఒక్కటి చేసేసుకుంటే మీ లైఫ్ అంతా సెట్ అవుతుంది కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒకసారి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా సార్తో మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.